ఊపు 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 లేనే లేడు పవర్ స్టార్ ని మించిన తోపు సినిమా 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 అదిరిపోయింది వీరమల్లు బొమ్మ. ఇది కదా మనకు కావాల్సిందే, ఇది కదా మనం కోరుకుందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ వచ్చేసినారు. హరిహర వీరమల్లి సినిమా బ్లాక్ బస్టర్. కేవ్ కేక నా సామి రంగా కేవ్ కేక. సినిమా సూపర్ డూపర్ హిట్. వాజివాడి తసదియా పవర్ స్టారా మజాక. ఎండి తెర మీద ఆటం బాంబును చూసినట్టున్నది ఆ కటౌట్. నిజంగా పులిని ఏటాడే బెబ్బులి మాదిరే ఉన్నది పవన్ యాక్టింగ్. సింపేడ్. సినిమా చూస్తున్నంత సేపు రగతం మరిగిపోద్ది చూసేవాళ్లకు. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఏటో ఇప్పటికే చాలా ఈవెంట్లలో ప్రెస్ మీట్లలో డైరెక్టర్ జ్యోతికృష్ణ పవన్ కళ్యాణ్ చెప్పారు. మొఘలుల పాలనను వ్యతిరేకించి సనాతన ధర్మం కోసం పోరాటం చేసే ఓ వీరుడి స్టోరీ. మన గత చరిత్రను తవ్వుతూ సినిమా మొదలవుతుంది. ఎక్కువ ఆలస్యం చేయకుండానే హరిహర వీరమల్లు రంగంలోకి దిగేస్తాడు. అప్పుడు ఎండితెర వెలిగిపోతాడు చూడండి. వాజివాడి తసదియా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అట్టా ఉన్నది ఎంట్రీ సీను. ప్రతి సన్నివేశం బ్రహ్మాండంగా తెరకెక్కించారు. ఇప్పటిదాకా చూసిన పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ ఒకెత్తు, హరిహర వీరమల్లి సినిమాలో పవర్ స్టార్ ఇంకొకెత్తు. డైరెక్టర్ జ్యోతికృష్ణ సినిమాలో హైలైట్ ఎపిసోడ్స్ ని డివైడ్ చేసుకుని వాటిని కరెక్ట్ పొజిషన్ లో ఎట్టుకుని సినిమాని నడిపించాడు. ఈ రామ సన్నివేశాలు ఒక్కొక్కడికి పిచ్చెక్కించేస్తాయి. ఇంటర్వెల్కు ముందొచ్చే 25 నిమిషాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగులు ఉన్నాయి చూడండి. ఆ డైలాగులకు ఈజిల్స్ మోత మోగిపోతుంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి పనికొచ్చే డైలాగులు చాలానే ఉన్నాయి సినిమాలో. ఆ డైలాగుల కోసమే ప్రత్యేకంగా వెళ్ళొచ్చు సినిమాకు. నాయకుడంటే ఎట్ట ఉండాలో చెప్పే డైలాగు అదిరిపోతుంది. ఫైట్స్ మాత్రం ఏరే లెవెల్ బెదరు. అదిరిపోయాయి ఫైటింగ్లు. ఆ కుస్తీ ఫైటింగ్ ఉంటుంది చూడండి. పవన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సొక్కాలు చింపేసుకుంటారు. థియేటర్లు తాగలబడిపోతాయి అంతే. ఆ రేంజ్ లో ఉంది పైరు. కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కొలగొట్టినాదిరో తారా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే హరిహర వీరమల్లు పాట అయితే ఒంటి మీద ఎంట్రుకలు నిల్చునేలా చేస్తుంది. హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. అన్నింటికి మించి సినిమా ఎక్కడ తగ్గకుండా గ్రాండ్ గా తెరకెక్కించాడు నిర్మాత ఏఎం రత్నం. ఆ పోర్టు ఫైట్ అదిరిపోతుంది అంతే. సెట్టింగ్ అయినా సరే అచ్చం పోర్టులో తీసినట్టే ఉంటది. ఇక రెండో పార్ట్ పై అంచనాల్ని పెంచేస్తూ ఫస్ట్ పార్ట్ ని ముగించేశారు. క్లైమాక్స్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిన యాక్షన్ సీను గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బాహుబలి సినిమాలాగే సెకండ్ పార్ట్ కోసం మంచి ట్విస్ట్ ఒకటి ఇచ్చారు చివర్లో. అన్నట్టు బాబీ డియోల్ యాక్టింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఎరగదీశాడు. సినిమా మామూలుగా లేదు భయ్యా. సనాతన ధర్మం కోసం ఓ వీరుడి పోరాటం. బాలీవుడ్ లో వచ్చిన చావాని మించిపోయింది. అదిరిపోయింది హరిహర వీరమల్లి సినిమా. ప్లస్ లో విషయానికి వస్తే పోర్ట్ ఫైట్, కుస్తీ ఫైట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అదిరిపోతాయి. ప్రీ క్లైమాక్స్ లో సన్నివేశాలు సూపర్ సూపర్. చిన్నపిల్లల ఎమోషన్ చాలా బాగుంది. ఇక క్లైమాక్సే సినిమాకు బలం. అట్లాగే చిన్న చిన్న మైనస్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. సినిమా మొదటి నుంచి చివరి దాకా దుమ్ము దులిపేయింది. బొమ్మ బ్లాక్ బస్టర్. అరే వసూలు 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 పైసా వసూలు.